బాబా సాయి, బాబా సాయి, చెడు మీద మంచి ఓడిపోయింది కదా బాబా. చెడు చేసిన వాళ్ళందరూ దర్జాగా ఉన్నారు, డ్రామా చేసిన వాళ్ళందరూ గల్లెగిరేసుకొని మరీ గొప్ప పేరుతో బ్రతుకుతున్నారు. ఏ తప్పు చెయ్యని నేను ఒంటరిగా అయిపోయిన సాయి. నేనే తప్పు చేయలేదు కదా సాయి. నా క్యారెక్టర్ చెడు కాదు, నేను ఎవ్వరికి ఇబ్బంది పెట్టలేదు. అనవసరంగా నన్ను అందాన్ని చూసా, లేకపోతే నాకెవ్వరూ లేరు అని ఒంటరిదాన్ని అని చూసా బాబా. సాయి, నేనేమో ప్రతి క్షణం నీ గురించి ఆలోచించుకుంటూ, నా పిల్లలతో నా పని నేను చేసుకుంటూ, నా ఇదిలో నేను బ్రతుకుతూ ఉన్నా, ప్రతి కష్టం అనుభవించుకుంటూ. సాయి, బయట బయట బదలామైంది సాయి. ఇది సాయి, వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నన్ను ఎందుకు బదలాం చేస్తున్నారు సాయి? నా క్యారెక్టర్ మీద ఎందుకు వేస్తున్నారు బాబా సాయి? ఈవెన్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి పోయినా నా దగ్గర ఒకరికి లంచాలు ఇచ్చేంత డబ్బులు నా దగ్గర లేవు. ఉన్న కొద్ది మందమైనా నా పిల్లల కోసం నేను దాచుకోక తప్పదు బాబా సాయి. నేను ఓడిపోయినా సాయి, నేను ఓడిపోయినా బాబా. ఎవరైతే ఆడవాళ్ళ విషయంలో, నా విషయంలో నా ఫోటోస్ ఎడిట్ చేసి, లేని వీడియోలు తీసి, నా క్యారెక్టర్ మీద లేనిపోని చెప్పిన వాళ్ళ ముందు నేను ఓడిపోయినా సాయి. ఏ పోలీస్ స్టేషన్ కూడా నీతిగా తెలివిగా మాట్లాడుతున్నారు. మేము మీకు శత్రువు కాదుమా, నేను నీకు మంచే, పోలీసు వాళ్ళేం మీకు బద్ద శత్రువులు కాదు, కేసు ఫైల్ అయింది కదా చూస్తాము అని మాట్లాడుతున్నారు బాబా. కానీ జరిగే దౌర్జన్యం అంతా జరుగుతూనే ఉంది సాయి సొసైటీలో. నేను బయటికి వెళ్దామంటే నాకు చెడ్డగా ఉంది సాయి. ఏ తప్పు చెయ్యకుండా కానీ, ఏ ఇబ్బందులు పెట్టకుండా సరే బాబా, ఈవెన్ ఎవ్వరూ లేరు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా లీగల్గా ఉండాలని పోలీస్ స్టేషన్ కదా. పోలీసు వాళ్ళని నమ్మిపోయినా సరే జరిగే క్రైమ్ ఇంకెక్కువ జరుగుతుంది, కానీ ఇంకా తక్కువైతే కాలేదు బాబా. బాబా, ఎంతో పాజిటివ్గా నిజం గెలుస్తుంది, మంచి గెలుస్తుంది అని అనుకునే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నిందలు పడుతున్నా, ప్రతిరోజుకి వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నా లైఫ్లో ఇంకెక్కువనే రూమర్ క్రియేట్ చేస్తున్నారు, ఇంకెక్కువనే బదలాం నా మీద మోపుతున్నారు, ఎక్కువనే హరాస్మెంట్ అవుతుంది సాయి. ఆ ఎక్కువ హరాస్మెంట్ని కూడా నేను తట్టుకుంటూ కేవలం మా నాన్న శివుడు సత్యం కదా, సత్యరూపుడు, ఖచ్చితంగా నిజం గెలుస్తుంది, మంచి గెలుస్తుంది అన్న నమ్మకంతో వచ్చిన కదా సాయి ఇక్కడి వరకు. కానీ పోలీసు వాళ్ళు నమ్మకంగా పోయి
సార్ ఇట్లా ఇబ్బంది ఉంది, ఎవరైతే భర్త స్థానంలో వచ్చిండ్రో ఆ అబ్బాయి ఇట్లా వీడియోస్ తీసిండు, ఇట్లా కథ అంతా ఏదో నెగటివ్ బిజినెస్ అంతా రన్ అవుతుందనేసి నన్ను బజ్లాన్ చేస్తున్నారు. బాబా వాస్తవానికి ఎవరు ముంగట నాకు అట్లా చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది సాయి. అయినా సరే పిచ్చి కుక్కలాగా తిరిగి 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 పోలీస్ స్టేషన్కి లాస్ట్కి వస్తే ఆ మగవాళ్ళ ముందు కూడా ఈ ఇబ్బంది ఉంది, ఈ విధంగా చెడ్డగా మాట్లాడుతున్నారు అని నోరు తెరిచి మరీ వాళ్ళ ముంగట మాటలన్నీ చెప్పాల్సి వచ్చింది సాయి. బాబా అసలుకి సాయి ఈ ఎస్ఐ మారయ్య సరూనగర్ పోలీస్ స్టేషన్, సరూనగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. సరూనగర్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఎస్ఐ మారయ్య మీర్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిండు కదా, అతన్ని ఎందుకు ఆ క్రిమినల్కి సపోర్ట్ చేసి ఎందుకు వదిలేసిండు సాయి? బాబా నెత్తి నోరు మొత్తుకొని మరి సార్ ఇట్లా వైన్ షాప్లలో ఉంటాడు సార్, ఆడవాళ్ళ ఫొటోస్ చూపించుకుంటూ సార్ మీకు దొరకకపోయినా ఈ మెయిన్ వైన్ షాప్స్ కానీ బార్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం దొరుకుతాడు అనేసి క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అక్కడ ఓనర్లకి ఇబ్బంది అయింది. ఎవరైతే ఇంటి ఓనర్లు ఉన్నారో ఇంటి ఓనర్లకి ఇబ్బంది అయింది. ఓనర్ ఆంటీ వాళ్ళు హెల్ప్ చేసి కంప్లైంట్ పెట్టిండ్రు. ఈవెన్ నేను కూడా నా తరపు నుంచి నేను కంప్లైంట్ పెట్టిన, కానీ ఎవరైతే ఇబ్బంది పడ్డారో నేను అటు ఓనర్స్ మమ్మల్ని ఇద్దరిని చూతీయగలని చేసి ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టిండో పాసికంటి సృజన్ కుమార్, ఈ ఆడవాళ్ళ బిజినెస్ చేసే బ్రోకర్ గారిని మాత్రం ఎస్ఐ మారయ్య తప్పించేసిండు. పట్టుకొని మరి అతనితో ఫొటోస్ దిగి మేము పోలీసు వాళ్ళని చేయాల్సిన బాధ్యత ఏదైతే ఉందో, మీరు కంప్లైంట్ పెట్టారు కదా, కంప్లైంట్ పెట్టినందుకు మేము ఆ వ్యక్తిని పట్టుకున్నాం, కానీ ఆ వ్యక్తి ఏడ్చిండు. నేను చనిపోతా వాళ్ళకి దొరికితే అని చెప్పి ఏడ్చినందుకు వదిలేసిండ్రంట. బాబా సాయి మరి ఆ పాసికంటి సృజన్ కుమార్ వల్ల నా లైఫే పోయింది కదా సాయి. నేను ఎటువంటి చెడు చెయ్యకపోయినా నా క్యారెక్టర్ మీద మచ్చబడ్డది కదా సాయి. మరి నా బాధ ఎందుకు అర్థం కాలేదు పోలీసు వాళ్ళకి? బాబా సాయి నేను కనీసం నా లైఫ్లో అతన్ని ఎక్కడ భర్త పొజిషన్లో ఉండి బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరికి చూపిస్తూ ఫొటోస్ చూపిస్తూ అది మాట్లాడుకుంటూ, ఇప్పుడు ఎక్కడెక్కడ ఫొటోస్ ఉన్నాయో బాబా గురుదేవ్ దయ వల్ల నా ఫొటోస్ ఎక్కడున్నాయో అవన్నీ డిలీట్ అయిపోయేటట్టు చూడు సాయి. బాబా సాయి ఏమేమో చెడ్డగా బాబా అది మొత్తం అబద్ధమే సాయి. నా క్యారెక్టర్ అట్లా కానప్పుడు నేను ఎక్కువ నా పిల్లలతో నా పూజలలో నా పద్ధతిలో నేను నా కంట్రోల్లో నేను ఉన్నప్పుడు వాళ్ళు చూపించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మార్ఫింగో లేకపోతే భర్త కదా, అతను భర్త పొజిషన్లో ఉన్నాడు కదా, అతనేమి వీడియోస్ తీసిండో మొత్తానికి అయితే చెడ్డ క్యారెక్టర్ అని వేసిండ్రు. బాబా సాయి ఎవరన్నా అబ్బాయిలు చూసినా కానీ నాకు భయం వేస్తుంది సాయి. నన్ను కన్నెత్తి అబ్బాయిలు చూసినా నాకు భయం వేస్తుంది సాయి. కానీ ఏ పోలీసు వాడు పట్టించుకోవట్లే. ఏ పోలీసు వాళ్ళు కాదు సాయి,
మెయిన్ ఈ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఎందుకంటే ఇది సాయి బాబా సాయి లైఫ్లో ఏదో వ్యభిచారం చేస్తుంది, ఏదో చెడ్డ క్యారెక్టర్ అని నా మీద నిందలేసారు కదా బాబా. బాబా ఇంత చదువుకొని ఇంత కష్టపడుకుంటా అక్కడ కార్ రెంట్కి ఇచ్చి ఇక్కడ వచ్చిన జాబ్కి కూడా రిజైన్ పెట్టుకొని ఇవే బదలం వల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ నా వెనకాల నా మీద రూమర్ క్రియేట్ చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం. బాబా దీనివల్ల నేను కనీసం నా పిల్లలకి ఫుడ్డు, కడుపు నిండా మంచి ఫుడ్డు, మంచి బట్ట, మంచి స్టడీస్ నీడి ఇవ్వాలి సాయి బాబా. అటు ల్యాండ్ సేల్ అవ్వనివ్వట్లేదు, నా పేరు మీద ఉన్న ప్రాపర్టీ సేల్ అవ్వనివ్వట్లేదు. ఇక్కడ నేను జాబ్ చేసుకొని బ్రతుకుదామంటే అక్కడ లేని ఇబ్బందులు. ఎక్కడికి వెళ్ళినా సరే సాయి, ఎక్కడికి వెళ్ళినా, నేను బయట కిరాణా షాప్కి వెళ్ళినా, బయట మొబైల్ షాప్కి వెళ్ళినా, ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే నన్ను గమనిస్తూ నా వెనకాల ఈ లేడీ మంచిది కాదు బాబా ఈ విధంగా బదలాం చేయడం ఏంది సాయి? సరే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, చెప్పిన కదా ఈ విధంగా ఉంది ఇబ్బంది సాయి. నేను ఇంత చదువుకొని ఇంత కష్టపడి నా లైఫ్లో నా గోల్స్ సెట్ చేసుకొని ఒక్కొక్క ప్రాపర్టీ కొని పెట్టుకొని నా తెలివితో ఇంత పద్ధతిగా ఉండి ఎవరు ఎటువంటి ఇబ్బందులలో ఉన్నా హెల్ప్ చేద్దాము అన్న తత్వంతో ఉండి ఆఖరికి నిందలు మోయడం ఏంది సాయి? సరూనగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మారయ్య ఒక్కడే కాదు కదా బాబా. బాబా పెద్ద పెద్దోళ్ళతో మాట్లాడుతుంటే మేము ఇంకా కేసు కొట్టేయలేదమ్మా, కేసు నడుస్తూనే ఉంది, నేను ఇంకా ఎంక్వైరీ పెడుతూనే ఉన్నా అని అంటున్నారు. కానీ బయట పేటరేగిపోయేటోళ్ళు ఇంకా నన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు సాయి. సార్ తీసుకొచ్చి లోపల ఉంచుండ్రి సార్, వాళ్ళ గురించి క్లియర్గా చూడుండ్రి అనేసి పోయినప్పుడు అలా చెప్తున్నా. బాబా బాబా ఈ లైఫ్కి అనవసరంగా చెయ్యని దానికి అబ్బనిద్దలు మీదేసుకొని పోతున్నేమో అన్న భయం ఉంది సాయి. బాబా నేను చెడు కాదు సాయి బాబా. అబ్బాయిల్ని చూస్తేనే భయంగా ఉంది సాయి. అందరైతే అట్లా లేరు, కానీ నా లైఫ్లో జరిగిన క్రైమ్కి ఎక్కువ శాతం చెడ్డగా చూసే వాళ్ళే ఎక్కువేమో అనిపిస్తుంది సాయి. కానీ నేను అట్లా కాదు బాబా. బాబా ప్రతి క్షణం నువ్వు నా తోడుగున్నావు కాబట్టి కనీసం ఏ మగాడైతే నా వరకు రాను. నా క్యారెక్టర్ మీద బదలం చేయడం తప్పితే నా ముందు వరకు అయితే ఎవరు రారు సాయి. రానియొద్దు సాయి, నాకు చాలా భయం ఉంది సాయి. ఏ అబ్బాయి కూడా నా ముందు వరకు రావద్దు సాయి, నా దగ్గర వరకు రావద్దు బాబా. నాకేమీ వద్దు సాయి, నాకేమొద్దు సాయి. పిల్లల్ని కన్నా కదా, వాళ్ళ నాన్న ఎట్లయినా చెడ్డ క్రైమ్స్, చెడ్డ బిజినెస్ చేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్నకైతే ఎటువంటి పద్ధతి కానీ
ఒక మంచి రూట్ కానీ లేదు సాయి. నేను కన్నా కదా, నాకు కూడా బాధ్యత ఉందిగా సాయి. నాకు చనిపోతే బాగుండు అనిపిస్తుంది, కానీ బాబా నేను చావద్దు సాయి. నేను చనిపోతే ఓడిపోతానేమో అనిపిస్తుంది. కోర్స్ ఇప్పుడే పోలీసు వాళ్ళ హెల్ప్ ఇమీడియట్గా వస్తలేదు, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతలేరు. ఎందుకంటే ఇదేం చిన్న విషయం కాదు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సాయి. లేకపోతే ఒక ఆడదాని మీద ఇంత ప్లాన్డ్గా జరగదు. కానీ ఒక్క విషయం, ఈ జన్మకి మంచి అయినా చెడ్డ పేరే, చెడ్డ నిందలే పోయాలా. నేను మంచి అని ఎవరికి సొసైటీకి, అఫ్కోర్స్ నా ఫ్రెండ్స్లో, నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో, నా రిలేషన్స్లో వీళ్ళకి తెలుసు. కానీ సొసైటీ ఇంకా కోట్ల జనాభా ఉంది కదా సాయి. ఇంతమందిలో నన్ను చెడ్డగా చూపిస్తున్నారు కదా, షో చేస్తున్నారు కదా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వచ్చినా ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయి కాబట్టి అబ్బాయిల వల్ల ప్రాబ్లం వస్తుంది సాయి. కానీ అన్నదమ్ముళ్ళు అర్థం చేసుకుంటున్నారు కొంతమంది, ఎవరు మంచి ఎవరు చెడు అని. బాబా విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు వదిలేసి అమ్మ గుడికి వెళ్తుంటే అబ్బాయి ఏమన్నాడు, అరే నైట్ ఎవరైతే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నానో అమ్మాయి ఏ అమ్మాయేరా. నేను చూస్తే ఎక్కడున్నా సాయి, నేనేమో విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఉన్నా. ఈ నెట్వర్క్లో ఏమవుతుంది సాయి, నా ఫొటోస్ ఎక్కడెక్కడనో స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే చేస్తున్నది ఎవరు? పాసికంటి సృజన్ కుమార్, అతని అనుచరులు, అతనికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ పర్సన్. చిన్న వాళ్ళైతే ఇంత పెద్ద క్రైమ్ చేయడానికి అంత ధైర్యం ఉండదు సాయి. అందుకే పోలీసు వాళ్ళు కూడా ఏమీ చెప్పలేక, ఇటు నన్ను తప్పు అని అనలేక, అటు వాణ్ణి శిక్షించలేక, అటు ఇటు చెప్పలేక వాళ్ళు సైలెంట్గా ఉన్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఇన్ని నెలలు అవుతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. దేవుడి దయతోటైతే నాకు రక్షణగా మాత్రం ఉన్నారు. దానికి కొండంత రుణపడి ఉంటా వాళ్ళకి. నేను చెడు కాదు అని పోలీసు వాళ్ళకు తెలిసి నాకైతే సపోర్టివ్గా ఉన్నారు. కానీ క్రైమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని బయటికి రప్పిస్తేనే కదా సాయి, నేను చెడు కాదు, నా విషయంలో ఈ క్రైమ్ జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎట్లా జరిగింది, వాళ్ళ మక్సర్ ఏంది మొత్తం బయటపడుతుంది కదా. బాబా ఇంకా ఎంతోమంది అమ్మాయిలు, ఇప్పుడు నేనంటే నా పిల్లల బాధ్యత ఉంది కాబట్టి 2-3 సార్లు సూసైడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిన. నేను పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, లేకపోతే ఎట్లా ఎవరు చూడరు. నేను చదువున్నది, నన్ను ఇష్టపడే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా రిలేషన్స్ ఉన్నారు, నన్ను నచ్చే నా అన్న నా అక్క ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు సాయి. వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళలేక నా గుండె నేను ధైర్యంగా చేసుకున్నా సాయి. కానీ బాబా నా మీద ఈ చిన్న క్రైమ్ ఏదైతే ఉందో ఇది తొలగించేసే సాయి. బాబా నేను ఎటువంటి చెడు చేయట్లేదు సాయి. నేను ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవట్లేదు, ఎవరితో చెడ్డగా. నేను సింగిల్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా నేనే నా పనులు చేసుకోవాలి. ఒకరితో మాట్లాడినంత మాత్రాన వాళ్ళతో చెడ్డ రిలేషన్ ఉందని కాదు కదా సాయి. బాబా
నా ఇదిలో నేను నా మనసులో ఇంత భయపడుకుంటూ నేను లైఫ్ లీడ్ చేస్తున్నా. నా క్యారెక్టర్ చెడు అని చెప్పే వరకు అబ్బాయిలకు కూడా ఎట్లుందంటే, ఈ అమ్మాయి ఎవరితో వారితో తిరుగుతుందంట కదా అని ఒక్కొక్కరు వాంటెడ్లీ పిన్ చేయాలన్న ఆలోచనతో వస్తారు. నిజంగా ఈ అమ్మాయి ఇటువంటిదేనా అన్న ఆలోచనతో కూడా చూస్తారు సాయి. అప్పుడు భయంగా ఉంటుంది బాబా. ఎవరి మనసులో నేను బాబా అట్లే జాబు వదిలేసుకున్నా బాబా. కనీసం నా అంతకు నేను ఇంట్లో ఉండి ఏదైతే క్యాబ్ ఉందో ఆ క్యాబ్ మీద వచ్చే ఒక 20-30 వేలతో నా పిల్లలకి నేను చూసుకుంటూ ధైర్యంగా బతుకుతున్నా కదా. నా అంతకు నేను బాబాయ్, ఈ క్రైమ్ ఏదైతే ఉందో, వీళ్ళు ఎవరైతే నా విషయంలో చెడు చేసిండ్రో వాళ్ళని బయటికి రప్పేశాయి బాబా. సరునగర్ పోలీస్ స్టేషన్, సైదిరెడ్డి సార్, అమ్మ నీకు శత్రువులం కాముమా, ఇంకా నడుస్తుంది అని అన్నారు. అన్నీ క్లియర్గా బయటపడాలి సాయి. బాబా, పాసికంటే సృజన్ కుమార్ ఏడుస్తున్నాడు, ఇట్లా అవుతుంది, వాడు చనిపోతా అని అంటున్నాడు పట్టిస్తే. మరి మా జీవితాలు కూడా ఇబ్బంది అయింది కదా. ఎంతోమంది అక్కడ ఓనర్స్కి కానీ ఇక్కడ నాకు కానీ నా లైఫ్ అయితే ఆల్మోస్ట్ మచ్చబడ్డది. కానీ నిజం గెలుస్తుందా సాయి? నేను గెలుస్తున్నా సాయి. నేను చెడు కాదు మంచి అని సొసైటీకి తెలుస్తుందా సాయి? ప్లీజ్ బాబా, నేను ఓడిపోయినానుకో ఇప్పటికే జనాలు ఇది కలియుగం అమ్మా, మంచిగా ఎక్కడ రోజులు ఉన్నాయి అంటున్నారు. కానీ బాబా, మంచిగా ఉన్న వాళ్ళు కొంచెం మనశ్శాంతిగా ధైర్యంగా బతకాలంటే నేను గెలవాలి సాయి. బాబా ప్లీజ్ సాయి. ప్రతి ఒక్కరి దగ్గర అటు ఇన్సూరెన్స్ అని, ఇటు రియల్ ఎస్టేట్ అని, అటు వైన్ షాప్స్ దగ్గర బిజినెస్ అని, ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళను టార్గెట్ చేసుకుంటూ ఉంటున్నాడు సాయి. కేవలం ఏంది తంత్ర విద్య అని. కానీ బాబా, మంత్రం అనేది ప్రతిసారి చెడు చేసినా సరే గెలుస్తుందా సాయి? దేవుడు అనేటోడు ఉన్నాడు కదా, మీరున్నారు కదా సాయి. బాబా, చెడు చేసుకుంటూ మంత్రప్రయోగం చేసుకుంటూ ఉంటే ఎప్పటికైనా గెలుస్తారా బాబా? నాకైతే అట్లా అనిపిస్తలేదు. పాసికంటే సృజన్ కుమార్కి ఉన్న ఆ నెగిటివ్ శుద్ర ప్రయోగం అనే ఏదైతే ఒక తంత్రం నేర్చుకొని ఉన్నాడు, ఆ నేర్చుకొని ఉన్న విషయం కూడా మనకు తెలియదు. ఇంకొక విషయం, ఫస్ట్ మనకు తెలియకుండా అతని ఇదిని బట్టి, అతని నెట్వర్క్ని బట్టి, అతని చుట్టాల తీరుని బట్టి, అతను చేసే పూజలను బట్టి, అతనికి ఏదైనా సరే ఎదుటోళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనసుకు తెలిసిపోయి నెగిటివ్ జిన్, పిశాచి జిన్ అనేది ఏదో అతని దగ్గర ఉంటుంది, అతనికి తెలుస్తుంది అని. కానీ బాబా, ఎంత పిశాచి జిన్ అయినా సరే ఏదైనా సరే శివుడు మాత్రం మంచినే కదా గెలిపించేది. శివుడికి మించిన తంత్రము కానీ, మాయ కానీ, మంత్రము కానీ, శుద్ర కానీ లేదు కదా బాబా. బాబా, అతను తంత్రం ఉపయోగిస్తున్నాడు కానీ సొసైటీకి చెడు కోసం ఉపయోగిస్తున్నాడు. అది కరెక్ట్ కాదు కదా, అది ధర్మం కాదు కదా బాబా. బాబా సాయి, నా విషయంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్, ఫిజికల్ టార్చర్ అయినా మెంటల్ టార్చర్ అయినా
పాసికంటి సృజన్ కుమార్ లైఫ్లో భర్త పొజిషన్లో ఉండి అతను చేసిన హరాస్మెంట్కి ప్రతిదీ మీకు తెలుసు సాయి. ఎటువంటి తంత్ర ప్రయోగాలు ఉన్నా సరే, ఎటువంటి తంత్రం నేర్చుకున్నా సరే, సొసైటీకి చెడు చేయడం వల్ల మాత్రం అతనికి మంచి జరగొద్దు సాయి. బాబా సాయి ఉన్న కొన్ని రోజులు ఎప్పటికైనా ఈ సొసైటీ నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఎప్పటికైనా సరే జనాల మధ్యలో నుంచి ఒక డెస్టినీ చావు అనేదైతే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి జరిగిన ఈ క్రైమ్ని ఎదుర్కొని వాడు ఎంత మంత్రాన్ని సాయి నాకు నువ్వే దిక్కు బాబా, బాబా నాకు దేవుడే దిక్కు. గురువుకు మించిన తంత్రం లేదు, మంత్రం లేదు. ఆ గురువు స్వయాన ఆదియోగి శివుడే. కాబట్టి మా నాన్న ప్రతి క్షణం నాకు తోడుగుండాలి సాయి. మా నాన్న శివుడు ప్రతి క్షణం నాకు తోడుగుండాలి. బాబా సాయి ప్లీజ్ బాబా నాకు సపోర్ట్కి వచ్చేటట్టు చూడు. సొసైటీలో ప్రతి ఒక్కరైతే చెడ్డగలేరు. అన్నదమ్ముళ్ళు చాలామంది మంచోళ్ళు ఉన్నారు. ఆ పద్ధతిగా ఉన్న వాళ్ళల్లా అందరూ నాకు నాకు సపోర్ట్కి వచ్చేటట్టు చూడు బాబా. బాబా ఇంకొకరికి ఈ విధంగా ఇబ్బంది కావద్దు. ఆల్రెడీ నాకన్నా ముందు ఇబ్బందులు పడ్డారు, నా తర్వాత కూడా నాకు తెలిసే 3 అమ్మాయిలు ఇబ్బంది పడ్డారు సాయి. బాబా ఎందుకో ఇప్పుడు ఓడిపోయినా అన్న భయం, బాధ వచ్చింది. ఎందుకంటే ఇంతమంది డ్రామా చేస్తున్న వాళ్ళు, ఇంతమంది అబద్ధాన్ని నిజం అనేసి నడుమంత్రంగా చెప్పిన వాళ్ళందరూ ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో నేను ఒక్కదాన్ని మంచి పద్ధతి ఉండి నేను పోరాడుతున్నంత మాత్రాన నేను ఎట్లా గెలవలేకపోతున్నా అనేసి బాధ. బాబా నాకు నీ సపోర్ట్ కావాలి సాయి. అందరూ మంచిగా ఉండాలన్న ఆలోచనతో ఉన్నా. ఏ తంత్ర విద్యలు కానీ, ఏ ప్రయోగాలు కానీ నా వరకు రానివ్వద్దు సాయి. బాబా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో, ఎప్పటి వరకు ఊపిరి ఉంటుందో తెలియదు. కానీ బాబా నా లైఫ్లో జరిగినటువంటి ఈ క్రైమ్, ఈ ఫొటోస్ స్ప్రెడ్ చేసింది కానీ, వీడియోస్ భర్త పొజిషన్లో ఉండి వీడియోస్ కలెక్ట్ చేసిందైనా కానీ, ఇటువంటిది ఇంకొకరు ఆడవాళ్ళ జీవితంలో వాళ్ళ బ్యాచ్ చేయొద్దు సాయి. వీళ్ళ బ్యాచ్తో పాటు ఈ మన చుట్టుపక్కల ఉన్న జనాల మొత్తంలో ఎవ్వరు కూడా ఇటువంటి విషయాలు చేయొద్దు ఇంకా. బాబా సాయి अगर पुलिस वाले सपोर्ट करे कि ना करे, महिला संघ सपोर्ट करे कि ना करे, पर सनातन धर्म जो है वो तो वाट लगा के ही रहता है कि नहीं बाबा साई. सनातन धर्म जो है, स्पिरिचुअल पावर्स जो है माँ शक्ति की, वो तो हर वक्त मेरे आगे पीछे मेरे को ऑब्जर्व करते रहे ना. मैं अच्छी हूँ या बुरी हूँ सब समझ में आ जा रहा. इतना नुकसान, इतना बर्दाश्त करके भी मैं फ़ायदे में सबको अच्छाई के लिए मैं सोच रहा हूँ ना बाबा. जो ये पासिकंटी सृजन कुमार है, इनका वाटलो लगते ही रहना बाबा. बाबा साई ये जो स्पिरिचुअल पावर है, शिव शक्ति है, उन लोगों को तो मालूम है ना. माँ बाप को तो, असली माँ बाप को तो मालूम है ना सोसाइटी में क्या चल रहा. सो पुलिस वाले सपोर्ट करे कि ना करे, उन लोग डर के हमारे पीछे हट जा रहे. नहीं रिश्वत को देख के, नहीं तो किसी बड़े बड़े बाप लोगों को देख के डर जा रहे ना, पीछे हट जा रहे ना. तो शिव शक्ति जो है वो तो सबक सिखाते ही रहते. नहीं बाबा साई
ये जो यूनिवर्सल पावर है, ये सनातन धर्म है, ये तो इन लोगों की सबक सिखा देना। हम रहे या ना रहे बाबा, अभी 34-35 ईयर्स का है भाई बाबा जी, 34 ईयर्स तक है। और कितने साल का नसीब में है आयुष मुझे तो नहीं मालूम, पर मैं करे कि ना करे, सब शिव भक्त जो मिलके इन लोगों का वाट लगा देना बाबा। बाबा साई, उन लोगों को तो पता चलता ना मैं कितना प्रॉब्लम फेस कर रही हूँ अब, उसके लिए, उनके वजह से। बाबा साई, बाबा साई, सब जो भी अच्छे हैं उन लोगों अच्छे लाइफ लीड करना, जो सोसाइटी को चोट पहुंचाते उन लोगों को सबक सिखा देना बाबा। बाबा जय गुरुदेव।